హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్రంజి బొమ్మ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. వీడియోస్ ఏంటి లేట్గా అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మేము మార్చ్ ఎండింగ్లో ట్రిప్ వెళ్ళి వచ్చేసరికి ఏప్రిల్ 1 స్టార్ట్ అయిపోయింది. స్కూల్లో బిజీ షెడ్యూల్. సో అలా అనేసి వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకటి పోస్ట్ చేయడం జరుగుతుంది. అసలు కుదరట్లేదు, వీడియోస్ ఎడిట్ చేయాలంటే టైమే దొరకట్లేదు. సో ఇదైతే ఢిల్లీలో మా లాస్ట్ డే. మేమున్న ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్కి రావడానికి ఆల్మోస్ట్ 2.5 అవర్స్. సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ బ్రంచ్ చేసేసి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ ఒక 3 మెట్రోస్ అయితే చేంజ్ అయ్యాము. మనకి ఏంటంటే ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ ఒక మెట్రో ఉంటుంది. సేమ్ మెట్రోలో సీట్స్ అయితే మనకి ప్లేన్లో ఉన్నట్టే ఉన్నాయి. ఇదైతే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉండే మా పాప అయితే. ఫ్లైట్లో వెళ్దామని పదే పదే అంటుంటే ఏం చేయాలో తేల్చక సీట్స్ అయితే రిటర్న్లో బుక్ చేశాను. యాక్చువల్గా ఇక్కడైతే ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే, మేము ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, ఢిల్లీలో మెట్రో స్టేషన్కి వెళ్ళే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళగానే ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బ్యాగేజెస్ ఉంటాయి కదా 15 kgs టు అబోవ్, అవైతే కలెక్ట్ చేసేస్తున్నారు. మాకు అర్థం కాలేదు ఫస్ట్. వాళ్ళు అక్కడ వెయిట్ చెక్ చేసేసి వాళ్ళే సంథింగ్ ఏదో చెప్పారు కానీ ప్రాపర్గా వినలేదు నేను. బ్యాగేజ్ అయితే అక్కడ ఇచ్చేసి ట్రైన్ అయితే వచ్చేసింది. స్టార్ట్ అయిదామని అనుకుంటున్నాము. బ్యాగేజ్ ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి, ఏంటి, ఏం కన్ఫర్మేషన్ లేకుండా ఎలా వెళ్ళడం. మెట్రోలో ట్రావెల్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగాం. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలియదు. ఒక మాట ఏమన్నారంటే, మీరు డైరెక్ట్ హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవచ్చు మేడం అని చెప్పారు. బట్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరు కనుక్కొని క్లారిఫై చేసుకోండి అని చెప్పారు. సో మా హస్బెండ్ అయితే బ్యాక్ వెళ్ళేసి కనుక్కొని వద్దామని వెళ్ళారు, కానీ అతనికి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఏదైతే అది అయింది అన్నట్టుగా మొత్తంకైతే ట్రైన్ ఎక్కాము, అక్కడ రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ కూడా కొంతమంది ఎంప్లాయీస్ని అడిగాము. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. లాస్ట్కి ఇంకా ఫ్లైట్ ఎక్కుతాం అనగా ఆల్రెడీ లాస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అక్కడ లోపలికి వెళ్తుంటే అడిగినప్పుడు మీరు బ్యాగ్ వచ్చేసి హైదరాబాద్లో రిసీవ్ చేసుకోవచ్చు మేడం అని చెప్పారు. సో రిలాక్స్డ్గా అయితే ఫ్లైట్ ఎక్కేసాము. సో ఫస్ట్ టాస్క్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఫ్లైట్ ఎక్కాక ఇంకో టాస్క్ ఇక్కడ ఏంటి అంటే, మేము బుక్ చేసేటప్పుడు మరీ పర్టికులర్గా ఫస్ట్ టైం ఫ్లైట్ కదా అన్నట్టుగా విండో సీట్స్ కావాలి అనేసి బుక్ చేసాము. అప్పుడు మాకు విండో సీట్సే చూపించాయి. బట్ ఫ్లైట్లోకి వెళ్ళి చూసేసరికి మాకు వచ్చిన సీట్స్ ఏంటంటే మిడిల్లో ఉన్నాయి. సో ఏం చేయాలి ఎలా అన్నప్పుడు ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాము, ఏదన్నా విండో సీట్ అలౌట్ చేయండి, ఫస్ట్ టైం ఫ్లైట్, పాప కోసం అన్నా ఒక్కటన్నా అరేంజ్ చేయండి అనేసి చెప్పాము. వాళ్ళైతే లేదు మేడం మేము చేయలేము, కాకపోతే మీరు ఎవరినైనా అడిగి మ్యూచువల్ అండర్స్టాండ్తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు. సో ఫైనల్లీ ఒక అంకుల్ని అడిగినప్పుడు అయితే ఓకే చేశారు. ఒక అంకులే కాదు, పక్కన 2 బ్రదర్స్ ఉండే, వాళ్ళని కూడా అడిగినప్పుడు ఓకే అనేసి వాళ్ళు మా సీట్స్కి వెళ్ళారు. మేమైతే విండో సీట్ పక్కన కూర్చున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి అలా ఫ్లైట్ మూవ్ అయింది. నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి. బెల్ట్ అదంతా సెట్ చేసేసుకున్నాము. సో ఫ్లైట్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా స్లోగా వెళ్తుంది. ఓకేలే అనుకున్నాను, కానీ మధ్యలో ఒక దగ్గర ఆగిందనమాట. ఆగిన తర్వాత అప్పుడు పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. రియల్లీ ఇట్ వాజ్ ఎ వెరీ ఎక్సైటెడ్ మూమెంట్. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కాబట్టి కొంచెం గుండెల్లో కూడా దడ ఉంది అన్నమాట. ఎలానో ఏంటో అన్నట్టుగా. మా పాప మా సార్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మానిటర్ వాచ్ చేస్తూ. యాక్చువల్గా తన కోసమే విండో సీట్ తీసుకున్నాము, కానీ తను కూర్చోనని చెప్పింది. సో ఆ లక్కీ ఛాన్స్ నాకు దొరికింది. మొత్తానికైతే విండో సీట్లో కూర్చొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను పాప కంటే నేను. ఎందుకంటే ఫస్ట్ టైం జర్నీ కదా, ఆ మేఘాలు, ఆకాశం, నిజంగా దేవుడు ఎంత అందంగా సృష్టించాడో లోకాన్ని అనిపించింది.
సో అలా చూస్తూనే మాకైతే మీల్స్ వచ్చేసింది. నేనైతే చికెన్ తీసుకున్నాను, పాప వచ్చేసి శాండ్విచ్ అది తీసుకుంది. ఒక డెజర్ట్ కూడా ఇచ్చారు మాకు. సో ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. నాకు తెలిసి ఓన్లీ ఎయిర్ ఇండియాలో మాత్రమే కాంప్లిమెంటరీ ఫుడ్. సో ఫైనల్గా అయితే హైదరాబాద్ ల్యాండ్ అయిపోయాము. సో అక్కడ బయటికి రాగానే బ్యాగేజెస్ అయితే పికప్ చేసుకొని బయటకు వచ్చేసి అక్కడ కూడా ఒక మెట్రో బస్సు ఉండే, ఆ బస్సులో మేము వచ్చేసామన్నమాట ఉప్పల్ రింగ్ రోడ్ వరకు. మా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్. ఉప్పల్ అయితే రీచ్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకొని హన్మకొండ అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి నైట్ 11:45 అలా అయిందనమాట. సో ఇంకా ఫ్లైట్లో తిన్న మీలే దిగేసరికి చాలా బాగా ఆకలేసింది. ఏం చేయాలో అర్థం కాక ఆ నైట్ మాకు నియర్ బైలో ఏఆర్ టేక్అవే అని ఉంటుంది. సో నోరంతా చప్పబడిపోయింది కదా నార్త్కి వెళ్ళేసి, సో ఎలా అయినా బిర్యానీ తినాలనేసి ఏఆర్ టేక్అవేకి అయితే వెళ్ళి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.